హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో గైస్, చూసుకున్నట్లయితే మొన్నటి వరకు అందరూ జిబ్లీ ఎఫెక్ట్ అని చెప్పి బాగా దాన్ని వాడొదిలేసిరు. మళ్ళీ మనకు ఇంకొకటి ఎడిటింగ్ అయితే ట్రెండింగ్లో వచ్చిందనమాట. అదే యాక్షన్ ఫిగర్ టాయ్స్ అండ్ చాట్ జీపీటీ. సో ఇది ఎలా చేస్తారనేది ఇది కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాట్ జీపీటీ 4 అనేది సెర్చ్ చేసుకోండి. సో వన్స్ ఒకసారి ఇలా సెర్చ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఏఐ అని వస్తుంది అనమాట. చాట్ జీపీటీ 4 ఓపెన్ చేసుకున్న తర్వాత జీపీటీ ప్లస్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఒకసారి లాగిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చానో ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాంప్ట్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, అక్కడ నుంచి మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట, మీ తగ్గట్టు చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ నా డిజిగ్నేషన్ అనేది ఇచ్చాను ఇక్కడ. సో ఈ డిజిగ్నేషన్ మీది ఏదైతే ఉంటుందో అదైతే చేంజ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కొన్ని లోగోస్ అయితే యాడ్ చేయమని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అడోబ్ ఫోటోషాప్ లోగో కానీ, ప్రీమియర్ ప్రో లోగో కానీ, ఇలిస్ట్రేషన్ లోగో కానీ ఇలా కొన్ని ఇచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే బాక్స్ ఉంటుందో దాని కలర్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో మీకు ఏదైతే కలర్ కావాలో రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వండి. అండ్ ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అలా చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మన ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మన స్పెసిఫైడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అప్లోడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ సర్కిల్ ఉంది కదా, మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి ఇలా క్లిక్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ అనేది కింద జనరేట్ అవుతుంది అనమాట. సో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీ దగ్గర కనుక చాట్ జీపీటీ ప్లస్ ప్రీమియం అకౌంట్ ఉంటే మాత్రం మీకు తొందరగా ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీ ఉంటే మాత్రం మీకు డైలీ 2 or 3 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో రఫ్లీ ఒక 5 to 10 minutes తర్వాత అయితే మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సేవ్ అని దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో గైస్ చూడొచ్చు, మనకు ఫైనల్ జనరేటెడ్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, ఈ ట్యూటోరియల్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ అలాగే ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you friends, thank you for watching.